ఉగాది పండుగ ఎలా పుట్టింది? ఉగాది ప్రారంభం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ కథ తెలుసుకో. తెలుగు సంవత్సరాది ఎంత ప్రత్యేకతో అందరికీ తెలిసిందే. ఈ పర్వదినం పేరు చెప్పగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. ఆ తర్వాత పంచాంగం మదిలో మెదలాడుతుంది. మరి అసలు ఉగాది ఎలా మొదలైందో మీకు తెలుసా? పురాణాల ప్రకారం సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది. కాలం గడిచిన కొద్దీ సృష్టి చేయాలని సంకల్పం బ్రహ్మదేవుడికి కలిగింది. అలా బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో సృష్టి కార్యం ప్రారంభించాడు. అయితే ఒకసారి బ్రహ్మదేవుడు యోగా నిద్రలో ఉన్న సమయంలో సోమకుడు అనే భయంకరమైన రాక్షసుడు మెల్లగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. అక్కడున్న వేదాలను చడి చప్పుడు లేకుండా అపహరించి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేలుకొని చూస్తే వేదాలు కనిపించలేదు. వేదాలు జ్ఞానానికి, ధర్మానికి మూలం. అవి లేకపోతే సృష్టి క్రమం, జ్ఞానము, యజ్ఞయాగాలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో దిక్కుతోచని స్థితిలో బ్రహ్మదేవుడు మహావిష్ణువు ప్రార్థించాడు. వెంటనే శ్రీహరి మత్స్యావతారం చేప రూపం ధరించాడు. ఆయన తన దివ్యమైన శక్తితో జలమయమైన ప్రదేశంలో సోమకుడిని వెతకడం ప్రారంభించాడు. మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి వేగంగా కదులుతూ లోతైన సముద్రంలో ఎట్టకేలికి సోమకుడి జాడను కనిపెట్టాడు. వేదాలను దొంగిలించిన సోమకుడు వాటిని చెడు కార్యక్రమాలకు ఉపయోగించాలని సిద్ధమయ్యాడు. శ్రీ మహావిష్ణువు సోమకుడిని అడ్డగించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. శ్రీహరి తేజస్సు శక్తిని సోమకుడిని ఎదిరించలేకపోయాడు. విష్ణుమూర్తి తన వేగం, శక్తితో సోమకుడిని అలసిపోయేలా చేశాడు. చివరికి శ్రీహరి తన శక్తివంతమైన రూపాన్ని ప్రదర్శించి సోమకుడిని సంహరించాడు. సోమకుడు సంహరించిన తరువాత వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అందించాడు. ఎంతో సంతోషించి బ్రహ్మ సృష్టి కార్యాన్ని త్వరగా మొదలు పెట్టించుకున్నాడు. ఆ విధంగా చైత్రమాసంలో మొదటి రోజు అంటే శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఆ రోజునే భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, జీవరాశులు అన్నీ ఉద్భవించాయని భక్తులు నమ్ముతారు. ఆ రోజునే యుగానికి ఆదిగా పరిగణించారు. యుగం అంటే కాల చక్రం కాబట్టి ఆ రోజును యుగాది అని పిలుస్తారు. కాలక్రమంలో అది ఉగాదిగా మారిందని పండితులు చెప్తారు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన రోజు కూడా ఇదేనని నమ్ముతారు. ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. కాబట్టి ఈ రోజున కలియుగం ముగిసి మరొక యుగం ప్రారంభమైన రోజుగా చెప్తారు. ఈ కారణంగా కూడా ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజునే కొత్త పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు చేస్తారు. ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలతో అలంకరించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి. అనంతరం పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ విధంగా ఉగాది పండుగ జరుపుకుంటాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.